హలో ఫ్రెండ్స్. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న ఫ్రెషర్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఫ్రెషర్స్ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయడం కోసం మనకి హైదరాబాద్, ఇంకా బెంగుళూరు లొకేషన్స్‌లో టెక్ మహీంద్రా అలాగే ఇన్ఫోసిస్ అనే ఈ 2 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి డిఫరెంట్ పొజిషన్ కింద రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, దీనికి సంబంధించి ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో, అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటారు. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసారంటే మీరు కూడా యూటిలైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. బెంగుళూరు లొకేషన్‌లో గాని, హైదరాబాద్ లొకేషన్‌లో గాని జాబ్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 17థ్ నుంచి 20థ్ వరకు రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 17థ్, 18థ్, 19థ్ అలాగే 20థ్ ఈ 4 డేస్ పాటు ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, సర్వీస్ డెస్క్ టెక్నికల్ అని చెప్పి ఏదైతే పొజిషన్ ఉందో ఈ పొజిషన్ కింద రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్, అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి సీనియర్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్‌మెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ రోల్ ఇస్తారనమాట. ఫ్రెషర్స్‌కొచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్, అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కొచ్చేసి సీనియర్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అనే రోల్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే. దీనికి సంబంధించి మనకి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, కీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే, టెక్నికల్ సపోర్ట్ L1 ఇంకా L2 ఈ 2 పొజిషన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! L1 అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌కి L1 పొజిషన్ ఇస్తారు. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకొచ్చేసి L2 పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. L1 అంటే ప్యూర్‌గా బిగినింగ్ అనమాట. బిగినర్స్ ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవుతారో ఆ క్యాండిడేట్స్‌కి L1 పొజిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇందులో చేయాల్సిన పని ఏముంటుంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ వయా కాల్స్ ఆర్ ఈమెయిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు కాల్స్ ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా కస్టమర్స్ ఏవైతే క్వైరీస్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ట్రబుల్ షూట్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ ట్రబుల్ షూట్స్ మీరు కాల్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా సొల్యూషన్ అయితే చూపించాల్సి ఉంటుంది క్లయింట్స్‌కి. మీరు వర్క్ చేస్తున్న టైంలో ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్ అన్నీ కూడా యాస్ పర్ గైడ్‌లైన్ ప్రకారం మీరు యూజ్ చేయాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి లేదా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే విండోస్ 7, 8 ఇంకా 10 మీద కూడా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి జనరల్‌గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వాటిలోనే ఇంక్లూడ్ అయితే అవుతాయి. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్న క్యాండిడేట్స్‌కొచ్చేసి రిక్వైర్మెంట్ ఏముండాలి అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 5 ఇయర్ వరకి ఎవరైతే టెక్నికల్ సపోర్ట్ కింద మీరు వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందో మీరు కూడా ఈ వర్క్‌లో ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి నో పర్స్యూయింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే డిగ్రీ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ ఇంటర్వ్యూకి అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్‌లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాల్సి ఉంటుంది. అలాగే మీకు వర్కింగ్ టైమింగ్స్ వచ్చేసి ఎలా ఉంటాయని చెప్పి మనం చూసుకుంటే, నైట్ షిఫ్ట్‌లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అలాగే నైట్ షిఫ్ట్స్ అని చెప్పి ఈ 3 రొటేషన్ షిఫ్ట్‌లలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే అవకాశం ఉంది ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ అవకాశం అయితే ఇక్కడ లేదు. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి బహదూర్పల్లి అనే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనకి టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్‌లో మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇమ్మీడియేట్ జాయినర్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మీకు ఏదైతే రిలీవింగ్ పీరియడ్ ఉంటుందో 3 మంత్స్ కానీ, 1 మంత్ కానీ ఆ రిలీవింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కంప్యూటర్ రిలేటెడ్ ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయో వాటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. వాటికి రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు నేర్చుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. మనకి ఇక్కడ ఫ్రెండ్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలాగే
కెరీర్ గ్రోత్ చేసుకోవడానికి మంచి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిస్ చేసుకోకండి. మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 17th నుంచి 20th వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ ఎర్లీగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. 9:30 లోపు ఆ రోజు మీకు ఎర్లీగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి లొకేషన్ గురించి మాట్లాడుకుంటే టెక్ మహీంద్రా గేట్ నెంబర్ 1 బహదూర్పల్లి హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. బహదూర్పల్లిలో ఏదైతే టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుందో అక్కడ మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అక్కడే మీకు వర్కింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ హెచ్ఆర్ నేమ్ వచ్చేసి ఎర్విన్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే మీ రెజ్యూమ్ ఉంటుందో ఆ రెజ్యూమ్ మీద ఎర్విన్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ రాసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఆధార్ కార్డ్, దాంతోపాటు పాన్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి. అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి. ఓకే. అక్కడ హెచ్ఆర్ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది రెజ్యూమ్ మీద అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా మీరు చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఓకే. ఇది ఈ టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. డిగ్రీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. డిగ్రీలో ఏ గ్రూప్‌లో మీరు పాస్ అవుట్ అయినా పర్లేదు, మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బెంగుళూరు లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీని సైడ్ నుంచి కూడా మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి 100 వేకెన్సీస్ అంటే 100 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఇంటర్వ్యూస్ 17th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 17th, 19th అలాగే 21st ఈ 3 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకు ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించి దాంట్లో వచ్చేసి 4 డేస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. 17th, 18th, 19th, 20th ఇక్కడ వచ్చేసి 17th, 19th అలాగే 21st ఈ 3 డేస్ పాటు మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ కస్టమర్ కేర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బెంగుళూరు లొకేషన్‌లో. ఇక్కడ కూడా మనకి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి బెంగుళూరులో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఇక్కడ కూడా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి 24/7 వర్కింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే 24/7 వర్కింగ్ కంపెనీ అనమాట అది. సో, రొటేషనల్ షిఫ్ట్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే డిస్టెన్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళకి అవకాశం లేదు. ఫుల్ టైమ్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటే మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. టోటల్‌గా 100 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా చూసుకోండి. అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోరు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే మీరు డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్లయింట్స్‌ని హ్యాండిల్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది చూసుకోండి. ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ మాత్రం మీరు డిగ్రీ పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి మంచిగా ఉంటే మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ కూడా చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూ డేట్స్ మరోసారి చెప్తాను చూడండి. 17th, 19th, 21st 3 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే మనకి బెంగుళూరులో ఐపీఎం ఇన్ఫోసిస్ 41P ఫస్ట్ మెయిన్ రోడ్ నెక్స్ట్ టు తేజాస్ శాంతిపుర ఫేజ్ 2 ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరు కర్ణాటక అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ ఏదైతే శాంతిపుర ఫేజ్ 2 ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పి ఏరియా ఉందో ఆ ఏరియాకి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్, బెంగుళూరు అలాగే పూణే లొకేషన్స్‌లో మనకి మన ఇండియా లొకేషన్‌లో అయితే ఈ 3 సిటీస్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆఫీస్. ఓకే. ఈ 2 కంపెనీస్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో ఇన్ఫోసిస్ అలాగే టెక్ మహీంద్రా అనే కంపెనీ. ఈ 2 కంపెనీస్‌లో కూడా మనకి కస్టమర్ కేర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ క్లయింట్స్‌ని మనం హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని గురించి మీరు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.